ప్రపంచవ్యాప్తంగా జియో పాలిటిక్స్ అనేది అర్థమైన వాళ్ళకి వాళ్ళ దేశ భవిష్యత్తు అనేది తెలుస్తుంది. ఇప్పుడు పాకిస్తాను ఇరాన్ మీద దాడులు చేస్తుంది. చైనా వాడు ఒరే నాయన మీరు దాడులు చేయకండి, దాడులు ఆపండి అని చెప్పేసి చైనా వాడు చెబుతుండు. ఎప్పుడు కూడా భారతదేశమే దాడులు చేయకండి, శాంతియుతంగా ఉండని చెప్పేసి భారతదేశమే చెబుతుంది. కానీ చైనా ఎక్కడ కూడా ఎవరికి ఆ మాట చెప్పలేదు. కానీ ఇవాళ చైనా మీరు దాడులు చేయకండి అని చెప్పేసి చైనా నీతి సూత్రాలు వదిలేస్తుంది. ఇప్పుడు మొన్న జైశంకర్ గారు ఇరాన్ వెళ్ళాడు. అక్కడ జైశంకర్ గారు అంటే మన ఫారెన్ మినిస్టర్ వెళ్ళి అక్కడ జరిగిన పాలిటిక్స్ గురించి కొంతవరకు మాట్లాడి, ఇదేంటండి మీ మీదకి ఇన్ని వేల మంది దాడి చేయడానికి మీ బోర్డర్లో సిద్ధంగా ఉంటే మీరు ఎందుకని మీరు వాళ్ళని ఎదుర్కోవట్లేదని చెప్పేసి ఇరాన్ గవర్నమెంట్తో మాట్లాడితే, ఇరాన్ ప్రెసిడెంట్ ఎమ్మటనే ఏం చేశాడు, మాకు తెలిసిందండి ఇది, మేము దాడులు చేస్తామని చెప్పేసి దాడులు చేశారు. అయితే ఇప్పుడు చైనా ఎందుకు దాడులు చెయ్యొద్దు అంటుందంటే, అయితే మనమేమంటున్నాం, శాంతి శాంతి అనే దేశం ఇలా ఏమంటుంది, లేదు మీరు యుద్ధం చెయ్యండి, మీరు చేసింది కరెక్టే, టెర్రరిస్టుల మీద ఉండవలసిన నిర్ణయం అనేది బలంగా ఉండాలా, వాళ్ళని ఏ టైపులో కూడా వాళ్ళని ముందుకు రానియొద్దు అని చెప్పేసి మనం చెప్పినాం. మీకు మేము సపోర్ట్గా ఉంటామని చెప్పేసి మన భారతదేశం, మన జైశంకర్ గారు, మోదీ గారు ఇదే మాట ఇరాన్కి చెప్పాడు. అయితే ఇరాన్ నుంచి వచ్చిన మిసైళ్ళు, డ్రోన్లు వచ్చినాయి. అవి బల్జిస్తాన్లో పడ్డాయి. అంటే బల్జిస్తాన్ అంటే రెండు వర్గాలుగా ఉంటుంది. ఒకటి ఇరాన్ సరిహద్దుల్లో ఉండేది, అది పాకిస్తాన్ ఆర్మీకి సపోర్ట్గా ఉంటుంది, వాళ్ళ మీద దాడి చేసింది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ మేము దాడి చేస్తామని చెప్పేసి 12 మిసైళ్ళు వాళ్ళు వదిలారు. అందులో 4-5 ఇరాన్లో పడ్డాయి. తక్కిన మొత్తం బోర్డర్ దగ్గర కూడా చేరుకోలేదు. ఎందుకంటే ఈ చైనా వాడు ఎందుకు ఆపమన్నాడంటే, ఒరే నాయన నేను నీకు ఇచ్చిన ఆయుధాలు పనిచేయవరు, అవి చూడటానికి అందంగా ఉంటే అవి పనికిరావు, నువ్వు ఆటను పెట్టుకొని నువ్వు ఇరాన్ మీద ఏం చేస్తావు, కాబట్టి నువ్వు ఆ యుద్ధం చేయి, మాకు ఇది నలుగురికి తెలిస్తే నేను వ్యాపారం చేసుకోలేను, ఒరే నాయన నువ్వు యుద్ధం చెయ్యొద్దురా అని చెప్పేసి చైనా చెబుతుంది. పాకిస్తాన్ వాడు అదేం కాదు నేను చేయాల్సిందే యుద్ధం అని చెప్పేసి చేస్తున్నాడు. అయితే ఇరాన్ నుంచి డ్రోన్లు వచ్చినాయి, మిసైళ్ళు వచ్చినాయి. ఈ పాకిస్తాను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఇప్పుడు ఒక మిసైల్ ఒక దేశం నుంచి ఇంకో దేశంలోకి వస్తుంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది అలర్ట్ అయ్యి ఉంటుంది. ఎప్పుడు అలర్ట్లో ఉంటాయి. అవి ఎటు నుంచి వస్తుందని చెప్పేసి, మిసైల్ వస్తుందా లేకపోతే విమానం వస్తుందా లేకపోతే రాకెట్ వస్తుందా అని చెప్పేసి 24 hours అవి వాచ్ చేస్తుంటాయి. కానీ ఇక్కడ డ్రోన్లు వచ్చినాయి, మిసైళ్ళు వచ్చినాయి, అయినా కానీ పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది పనిచేయట్లా. ఇదే కాదండి, ఇంకోటి కూడా ఉన్నది. ఏంటంటే అది మనోళ్ళు ఒకసారి బ్రహ్మోస్ మిస్ఫైరింగ్ అయింది. అది డైరెక్ట్గా పాకిస్తాన్ భూభాగంలోనే పడ్డది. కానీ అది పడ్డ సంగతి కూడా వాళ్ళకి తెలియదు. తర్వాత ఎవరో గొర్రెలు కాసుకున్న వాళ్ళు లేదా గేదెలు కాసుకున్న వాళ్ళు చెబితే తప్ప ఆ పాకిస్తాన్కి ఆ మిసైల్ బ్రహ్మోస్ పడ్డ సంగతి కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అలా ఉంటుంది. అందుకనే చైనా వాడు, ఒరే నాయన నువ్వు ఆ యుద్ధం చేయి, మాకు నీకు ఇచ్చిన ఆయుధాలు మొత్తం డమ్మి పనికిరాని, నువ్వు యుద్ధం చేస్తే ముందు నువ్వు ఆగమవుతావు, నీతో పాటు నేను కూడా ఆగమైపోతాను, నా దగ్గర ఎవరెవరు ఈ వెపన్స్ అనేవి కొనరు, ఎవరు డీల్ చేసుకునే కూడా క్యాన్సిల్ అయిపోతాయి అని చెప్పేసి వాడు నెత్తి నోరు కొట్టుకుంటున్నాడు చైనా వాడు. పాకిస్తాను అమెరికా వాడి మాట మాత్రమే వింటుంది. నువ్వు ఎంత డబ్బు నువ్వు, చైనా ఎంత ఇచ్చినా తీసుకుంటుంది, కానీ చైనా మాట మతికి వినదు.
ఇంకోటి ఏంటంటే జో బైడెన్ ఫోన్ చేసి ఇరాన్ నీ మీద దాడి చేస్తే నువ్వు ఎలా ఊకున్నావు పాకిస్తాన్ అని చెప్పేసి జో బైడెన్ అడగటంతో పాకిస్తాన్ రెచ్చిపోతుంది. ఎందుకంటే వాడి మాట వింటేనే వాడు అమెరికా వాడు వీడికి డబ్బులు ఇస్తాడు కాబట్టి వాళ్ళు వీళ్ళు వాడి మాట కంపల్సరీగా వింటాడు. చైనా వాడు చెప్పిన వినడు, ఎవడో చెప్పిన వినడు. మళ్ళీ ఆ అమెరికా వాడే నువ్వు శాంతించు, నీకు ఇదిగో బిస్కెట్ అని చెప్పేసి కుక్కగా పడేసినట్టు బిస్కెట్లు డబ్బు కట్టలు పడేస్తే ఆగిపోతాడు. ప్రపంచంలోనే తీవ్రవాద సంస్థలు ఉంది ఈ పాకిస్తాన్లో. పాకిస్తాన్ అంటది లేదండి ఇరాన్లో తీవ్రవాద సంస్థ మీద మేము దాడులు చేస్తున్నాం అని చెప్పేసి పాకిస్తాన్ అంటుంది. ఇరాన్లో ఉన్న తీవ్రవాదులు ఏనాడన్నా నీ మీద దాడి చేశారా? నీ కాడున్న కొంతమంది బల్జిస్తాన్ ప్రో పాకిస్తాన్ వాళ్ళే ఇరాన్ మీద చాలాసార్లు దాడి చేశారు, కానీ ఇరాన్ మిలిటెంట్లు మీ మీద ఎప్పుడు దాడి చేయలేదు, అది తెలిసిందే. కానీ నువ్వేమంటున్నావు? కాదండి వాళ్ళ దగ్గర టెర్రరిస్ట్ గ్రూపులు చాలా ఉన్నాయి, వాళ్ళకి మేము సాక్ష్యాలతో సహా రిపోర్ట్ చేశాము, కానీ వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు. అందువల్ల మేము తీవ్రవాద సంస్థల్ని నాశనం చేయడానికి మేము ముందుకొచ్చామని చెప్పి ఇవ్వాలంటున్నావు. నీ దేశంలో ఉన్న టెర్రరిస్టులని నువ్వు ఆపలేకపోతున్నావు, పక్క దేశంలో ఉన్న టెర్రరిస్టుల గురించి ఆలోచించేవాడు అయిను. ఇంకోటి ఏంటంటే ఈ పాకిస్తాన్ దెబ్బకి చైనా అత్తలం అవుతుంది. ఎందుకంటే ఈ డమ్మీ మిసైల్ని పెట్టుకొని ఇరాన్ని ఎదిరించాలంటే ఆల్రెడీ భారత్ ఇరాన్కి మద్దతు తెలిపింది. మీరు చేసింది కరెక్ట్, 100కి 100 పాళ్ళు ఇది కరెక్ట్. తీవ్రవాదుల మీద ఇలాంటి ఒక దృఢమైన సంకల్పం ఉండాలా, వాళ్ళని ఎదగనీయకూడదు అని చెప్పేసి ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఉండాలని చెప్పేసి మన భారతదేశం వాళ్ళకి ఇరాన్కి సపోర్ట్గా నిలబడద్ది. ఇప్పుడు అమెరికా ఎంట్రీ ఇవ్వదు, ఇచ్చిందనుకోండి సచ్చిందే. ఎలా అంటే దానికి కూడా చిన్న రీజన్ చెప్తాను. అమెరికాలో నాయకుడు అనేవాడు గట్టివాడు ఎవడు లేడు. అందువల్ల ఈ యుద్ధాలు ఈ మిడిల్ ఈస్ట్లో ఈ యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం జరుగుతుంది, ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది, ఇప్పుడు వచ్చి పాకిస్తాన్ ఇరాన్ యుద్ధం జరుగుతుంది. ఇక్కడ అమెరికా వాడి రోలు 3 చోట్ల చూపించాలంటే ఎంత పెద్ద గొప్ప దేశమైనా 3 ఫ్రంట్ వార్ అనేది చేయలేదు. కనుక ఈ పాకిస్తాన్ని నడిమధ్యలో వదిలేస్తుంది, ఉక్రెయిన్ని నడిమధ్యలో వదిలేస్తుంది, ఒక ఇజ్రాయెల్ని మట్టుకే అది కాపాడుతుంది. అంతకు మించి ఈ దేశాలను అయితే అది కాపాడదు. అదీ కాక ఈ రానున్న అమెరికా ఎలక్షన్లో ఈసారి నాయకులు అనేవాళ్ళు గట్టి వాళ్ళు లేరు కాబట్టి ఈ అమెరికా శక్తి అనేది క్షీణించిపోతుంది. ఆల్రెడీ ఇప్పటికే చాలా వరకు క్షీణించిపోయింది, ఇంకా క్షీణించిపోతుంది. అప్పుడు రష్యా డామినేషన్ కలుస్తుంది. అది కూడా ఇండియా చైనా ఎకనామిక్ చూస్తే ఇది సెంటర్ బేస్ చేసి రష్యా ఈ దేశాలన్నిటి మీద దాని పెత్తనం ఉంటుంది, దాని ప్రభావం చూపిస్తుంది. ఇది అనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఇలా జరిగిద్దని. మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలపండి. జై హింద్, థ్యాంక్ యూ.